మేము గతంలోనే చెప్పినాం, పడగొడితే నిలబెడతామని, కూల్ చేస్తే పునర్నిర్మిస్తాము అని. ఈనాడు మా బేగంపేట గ్రామ ప్రజల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బేగంపేట నడి బొడ్డున నడి చౌరస్తాలో కూల్ చేసినటువంటి బస్టాండ్ని తిరిగి నిర్మించుకోవడం కోసం ఈనాడు భూమి పూజ చేసుకున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం నిరంకుశత్వంతో ఇక్కడ బస్టాండ్ని కూల్చివేసి బేగంపేట గ్రామ ప్రజల్ని నడి ఎండలో, వర్షంలో, చలిలో నిల్చుండబెట్టినటువంటి పరిస్థితి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బేగంపేటలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలం అందరం కూడా సమిష్టిగా వాటిని పరిష్కరించడం. ఒక ప్రధానమైన సమస్య ఏదైతే ఉన్నదో ఈనాడు బేగంపేట గ్రామానికి సంబంధించి బస్టాండ్ని కట్టాలి అని ఆనాడు మేము ఒక ప్రతిపాదన చేసినాం, ప్రజలకు కూడా హామీ ఇచ్చినాం. ఇచ్చినటువంటి హామీ మేరకు ఈనాడు ప్రజల భాగస్వామ్యంతో, ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది ప్రజలందరికీ సంబంధించింది. నిర్మాణం చేసేది, నిర్మించింది, దీనికి ఆలోచన చేసింది, రూపకల్పన చేసింది గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు సార్ అయినప్పటికీ ఇదంతా కూడా గ్రామ ప్రజల సొత్తు, గ్రామ ప్రజల ఆస్తి. కొన్ని రోజుల క్రితం ఇదే స్థలంలో ఇక్కడే బోర్ను కూడా వేయించి గ్రామ ప్రజలకి ఒక తాగునీటి అవసరాలకి సంబంధించినటువంటి అవసరాన్ని తీర్చినటువంటి ఘనత మన నాయకులు శ్రీధర్ బాబు గారిది. అతి త్వరలో సాధ్యమైనంత తొందరగా ఈ బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి బేగంపేట గ్రామ ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీధర్ బాబు గారి కార్యకర్తగా, అనుచరులుగా మేము మీకు మాట ఇస్తున్నాం. జోహార్ జోహార్ శ్రీపాదుడా, జయ హో జయ హో మా శ్రీధరుడా. జోహార్ జోహార్ శ్రీపాదుడా, జయ హో జయ హో మా శ్రీధరుడా. జోహార్ జోహార్ శ్రీపాదుడా.